విజయ్ దేవరకొండ 5 రేటింగ్ ఎలా సార్ మేడం? రేటింగ్ ఎలా సార్? 5 4 ఇస్తారు. కలెక్షన్స్ చెప్పారని కాకుండా జెన్యూన్ గా మీకేమనిపించిందో చెప్పండి. అంటే సినిమా బాగుందా బాలేదా? యావరేజ్ ఉంది. సినిమా యావరేజ్ ఉంది. ఏ విషయంలో మీకు అయ్యింది? ఆల్రెడీ అయిపోయింది, ఏం లేదు ఇంకా. అయిపోయింది ఆల్రెడీ. కొడుతున్నామని చెప్పిండు, కొట్టేసినాం. మన అండర్ ఎక్కించేసిందన్న మళ్ళీ మ్యూజిక్ మళ్ళీ బ్రదర్ రిలేషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. బ్రదర్ సినిమా ప్రతి బ్రదర్ కి సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది అన్న. అమ్మ సెంటిమెంట్ కానీ బ్రదర్ సెంటిమెంట్ కానీ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మధ్యలో ఒక చిన్న డిసప్పాయింట్ లేదంటే ఆ పాట వేసేసింది మనకి. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అంత పెద్దగా లేదన్న, చిన్నగా ఉంది, ఉండి లేనట్టు. అంటే చాలా మంది గెస్ట్ రోల్ వచ్చిరన్నట్టు వచ్చింది, కట్స్ లో తీసారని ఆల్మోస్ట్ షూటింగ్ లో తీసేసినట్టారు. హీరోయిన్ బాగానే ఉంటది, బాగానే ఉంది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? మీ జెన్యూన్ ఒపీనియన్ ఇట్టా పట్ట? జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే సినిమా బాగుంటుందా చూడొచ్చు. నేను ఇట్టు కొట్టు అని చెప్పి అంత కాదన్న. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తారు. నేను ఒక్క 2.5 గంటల చూసి రివ్యూ ఇచ్చి అంత రేంజ్ నాది కాదన్న. ఎవరిని అది కాదు. ఎందుకంటే సినిమా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కెమెరామెన్ అయినా కావచ్చు, ఎడిటర్ అయినా కావచ్చు, ప్రతి వర్కర్, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఉంటారు. నేను ఒక 2 నిమిషాలు చెప్పలేను అన్న సినిమా హిట్ అయితే ఫ్లాప్ అవుతుందని. ఓవరాల్ గా కలెక్షన్స్ ఎలా ఉంటాయి? కలెక్షన్స్ రీచ్ అయితే అన్న పెట్టిన దానికి కొంచెం డబల్ రావచ్చని అనుకుంటున్నా. రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే వాళ్ళ కష్టానికి ఫలితం రావాలి. ఒక మాటలో కింగ్డమ్ మూవీ గురించి మీరేం చెప్తారు? బాగుందన్న, సినిమా చూడొచ్చు. అలా ఏ ల్యాగ్ లేదో చూడండి. ఫేక్ రివ్యూస్ నమ్మకండి అంతే. కింగ్డమ్ మూవీ చూసారు కదా, ఎలా ఉంది? ఓకే అన్న, బానే ఉంది. ఏం చెప్పండి. అంటే అందరూ చెప్పారని కాకుండా జెన్యూన్ గా మీకేమనిపించిందో చెప్పండి. అంటే సినిమా బాగుందా బాలేదా? యావరేజ్ ఉంది. సినిమా యావరేజ్ ఉంది. ఏ విషయంలో మీకు మైనస్ అనిపించింది సినిమా అయితే? మెయిన్ బీజిఎం అంటే అనిరుద్ బీజిఎం ని చాలా మంది ఇష్టపడతారు కదా. అవును, ఇష్టపడతారు, కానీ వేరే సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో కొంచెం అంత లేపలేదు అనిపించింది. అంటే సినిమా కేజీఎఫ్ రేంజ్ లో ఉంటది, ఎలివేషన్స్ కానీ అన్ని ఓవరాల్ గా బాగుంటాయని అన్నారు. ఎలా అనిపించింది? కంపేర్ చేయవద్దన్న. కాకపోతే ఇది ఏంటంటే మరి అంటే ప్లాట్లు అన్ని ఎక్స్పెక్టెడ్, స్టోరీ మొత్తం మనం ముందేం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోతుంటది. మరి దేవరకొండ గారు ఈసారి వెంకన్న స్వామి వెనకాల ఉండే పెద్దోడిని పుడుతానన్నారు కదా, ఆయన నిజంగా పెద్దోడయ్యారంటారు ఈసారి? అంటే బానే ఉందన్న సినిమా, కానీ మరీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేము. చూడొచ్చు, ఒక 2 సార్లు చూడొచ్చు. ఒకసారి 2 సార్లు అని కాదు, మెయిన్ స్టోరీ కూడా ఎలా అనిపించింది అంటే గౌతమ్ దేని స్టోరీస్ అన్ని కూడా స్లో మోషన్ లో లవ్ ట్రాక్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఇందులో కొత్తగా క్రైమ్, ఈ యాక్షన్స్ అనేవి వచ్చినాయి కదా, ఎలా అనిపించింది? లవ్ ట్రాక్ అంటే యాక్షన్ అంటే ఏం చెప్పొచ్చు అన్న, స్టోరీ అంతా ఏం లేదు. అంటే తెలిసిపోతుంది మనకి, నెక్స్ట్ ఏమైతే తర్వాత ఏమైతే అని తెలిసిపోతుంది. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ గానీ టైమింగ్ గానీ? ఎక్కువ సీన్లు ఏం లేవన్న, ఒక 2-3 సీన్లు అంతే. అంటే గెస్ట్ రోల్ అంటారా హీరోయిన్? గెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా గురించి నువ్వేం చెప్తావు ఒక మాటలో? ఓకే ఓకే, ఇట్టా పట్టా ఓపెన్ గా చెప్పు, పర్లేదు. జెన్యూన్ గా నువ్వేమనుకున్నావు చెప్పు. యావరేజ్ రైట్, థ్యాంక్ యూ. నమస్తే మేడం. కింగ్డమ్ చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది సార్. మంచి కంబ్యాక్ విజయ్ దేవరకొండ. కంబ్యాక్ సినిమా. అంటే సినిమా కొంత ల్యాగ్ ఉందని చెప్తున్నారు కదా, మీరే? కొంచెం ల్యాగ్ ఉందండి. అంటే ఏ సినిమాలో అయినా కొంచెం ఉంటుంది కదా. ఓకే. ముఖ్యంగా బీజిఎం, మ్యూజిక్ ఎలా ఉంది మేడం? బాగుంది. హీరోయిన్ పాత్ర చాలా తక్కువ ఉంది. అదేం తక్కువ ఉంది, చాలా తక్కువ. సినిమా ఎమోషనల్ గా బాగా ఏడిపించేశారని చెప్పి చాలా మంది చెప్తున్నారు, మీరేం చెప్తారు దానికి? ఏమంతగా ఏం లేదండి, అంతగా ఏం ఎమోషన్ గా లేదు. కానీ బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. ఓవరాల్ ఫ్యామిలీ చూడొచ్చు పిల్లలతో సహా. విజయ్ కి గతంలో వచ్చిన సినిమాలతో పోల్చి కంబ్యాక్ సినిమా అనుకోవచ్చా? గుడ్ కంబ్యాక్. ఒక మాటలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ గురించి మీరేం చెప్తారు? గుడ్ కంబ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ. 5 రేటింగ్ ఎలా సార్ మేడం? రేటింగ్ ఎలా సార్? 5 4 ఇస్తారు. కలెక్షన్స్ ఎలా ఉంటాయి మేడం? థ్యాంక్ యూ మేడం. బ్లాక్ బస్టర్ అన్న, బాగుంది సినిమా, బాగుంది. చాలా మంది కొంత ఎమోషనల్ గా ఉంది, కొంత ల్యాగ్ ఉందని చెప్తున్నారు కదా. ల్యాగ్ అయితే ఏం లేదు, కానీ ఎమోషనల్ అయితే ఉంది. ఎమోషనల్, బాగా ఎమోషనల్ ఉంది. హీరోయిన్ గెస్ట్ రోల్ అంటున్నారు, అర్థం కాదు. హీరోయిన్ చాలా తక్కువ టైమింగ్ ఉంది, కనీసం 10 నిమిషాలు కూడా లేదని అంటారు, మీరేం చెప్తారు దానికి? 10 నిమిషాలు ఎక్కువనే ఉంది. హీరోయిన్ ఉంది. ఈసారైనా పెద్ద వెంకన్న స్వామి వెనకాల ఉంటే పెద్దోడిని పుడుతానన్నారు కదా విజయ్ దేవరకొండ, ఈసారి అయినా పెద్దోడు అయ్యారంటారు ఆయన? అయ్యిండు ఆల్రెడీ, అయిపోయింది, ఏం లేదు ఇంకా. అయిపోయింది ఆల్రెడీ. కొడుతున్నామని చెప్పిండు, కొట్టేసినాం. అన్నకి చెప్తున్నా, ఇది విజయ్ అన్నకు కొడతా అని చెప్పిండు, కొట్టేసిండు ఆల్రెడీ. బ్లాక్ బస్టర్ యావరేజ్ అయితే ఏం లేదన్న, బ్లాక్ బస్టర్ అయింది. ఓకే. సినిమా ఓవరాల్ నుంచి కొంచెం చాలా స్లో అయిపోయింది సినిమా, డైరెక్షన్ బాలేదు. ఏం లేదు. అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది.
ఓవరాల్ గా బీజిఎం వీళ్ళంతా మంచి స్క్రీన్ ప్లే డైరెక్షన్ గౌతమ్ తెన్నూరి బాగా చేసిన అన్ని మంచిగా ఒక అభిమానిగా కాకుండా జెన్యున్ గా ఒక రివ్యూ అయితే ఏం చెప్తాను కింగ్డమ్ మూవీ చెప్తున్నాను నేను నాకేం పగలేదు ఏం లేదు చెప్తున్నాను